మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. వారసుడికి పార్టీ పగ్గాలు అప్పగించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. లోకేష్ ను జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. మరి పార్టీని నడపడంలో లోకేష్ తండ్రి లెగసీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తారా? ప్రాంతీయ పార్టీ ఏదైనా వారసులకు పదవులు కామన్. అయితే ఇచ్చిన బాధ్యతను సక్సెస్ఫుల్గా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లగలే వాళ్ళు ఎందరు? జేడీఎస్ నుంచి టీడీపీ దాకా వారసుల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ ను జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. తద్వారా పార్టీ పగ్గాలను ఆయనకు మరింత చేరువ చేశారు సీఎం చంద్రబాబు. ఇందులో కొత్తేముంది? ప్రాంతీయ పార్టీలో ఇలాంటివి శరమామూలేగా అంటారా? నిజమే. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలైనా ఆయా పార్టీల అధినేతలు తమ రిటైర్మెంట్ కు ముందే వారి వారసులకు పార్టీలో కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఇందుకు డీఎంకే, బీఆర్ఎస్, జేడీఎస్ మినహాయింపు కాదు. అయితే రాజకీయాల్లో కీలక పదవులు ఇవ్వటం వరకు మాత్రమే వారసత్వం అనేది ఉపయోగపడుతుంది తప్ప సంబంధిత వారసుడు తనదైన ముద్ర వేయకుంటే ఎలాంటి కీలక పదవుల్లో ఉన్నా ఫలితం పెద్దగా ఉండదు అనేది చరిత్ర చెప్తోన్న సత్యం. కీలక పదవులు చేపట్టడానికి నేతలకున్న అర్హతలేంటి? కేవలం పార్టీ అధినేతలకు వారసులైతే సరిపోతుందా అనే ప్రశ్నలు ఇలాంటి సందర్భాల్లో సర్వసాధారణం. అయితే వారసులుగా రంగంలోకి దిగినా కూడా ఆ వారసత్వాన్ని నిలుపుకోవటం అంత సులువేం కాదు. ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోల్స్, పార్టీ క్యాడర్ సానుకూలత, ఇవన్నీ అధిగమించి అధినేత నీడన కాకుండా తనదైన ముద్ర వేయాలి. అప్పుడే ఆ నేత పార్టీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లగలడనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో కలుగుతుంది. నారా లోకేష్ క్రియాశీలక రాజకీయాల్లోకొచ్చిన తొలినాళ్లలో సోషల్ మీడియా వేదికల్లో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నారు, మరెన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ సైతం అంతగా ఓన్ చేసుకోలేదు. వీటన్నిటినీ అనతి కాలంలోనే అధిగమించడం అంత సులువేం కాదు. కానీ అధిగమించి చూపారు లోకేష్. ఇంతకీ పార్టీలో లోకేష్ సాధించిన విజయాలేంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. టీడీపీలో నారా లోకేష్ కేవలం చంద్రబాబు వారసుడుగానే కాకుండా పార్టీలో కీలక నేతగా తనదైన ముద్ర వేశారు. పార్టీని ఆధునీకరించడంలోనూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటంలోనూ అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించారు. లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న అతి పెద్ద నిర్ణయం డిజిటల్ మెంబర్షిప్. కేవలం 55 రోజుల్లోనే 55 లక్షల మందికి పైగా సభ్యులను డిజిటల్ పద్ధతిలో చేర్పించారు. ఇది ఒక ప్రాంతీయ పార్టీకి దేశంలోనే ఒక రికార్డ్ గా నిలిచింది. సభ్యుల వివరాల కోసం టాబ్లెట్లు, రియల్ టైమ్ డాష్ బోర్డులను వాడి పార్టీని సాంకేతికంగా ముందంజలో నిలిపారు. పార్టీ కార్యకర్తల కోసం లోకేష్ ప్రవేశపెట్టిన కార్యకర్తల సంక్షేమ నిధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి క్రియాశీల కార్యకర్తకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ప్రమాదవశాత్తు కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఈ నిర్ణయం శ్రేణుల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. కార్యకర్తల పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిరంతరం అండగా నిలుస్తున్నారు. గత ఎన్నికల సమయంలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇందుకు నిదర్శనంగా నిలిచింది. యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు తిప్పింది. చంద్రబాబు వారసుడిగానే కాకుండా నిజమైన లీడర్ గా లోకేష్ ను ప్రజలకు చేరువ చేసింది. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల్లోకి నేరుగా వెళ్లారు లోకేష్. ముఖ్యంగా యువతలో పార్టీ పట్ల ఉన్న ప్రతికూలతలను తొలగించి వారిని పార్టీకి దగ్గర చేయటంలో ఇది కీలక పాత్ర పోషించింది. యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని చేర్చడంలోనూ కీలక పాత్ర పోషించారు లోకేష్.
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో లోకేష్ వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించాలని నిర్ణయించి యువ అభ్యర్థులకు టికెట్లు కేటాయించేలా ఒత్తిడి తెచ్చారు లోకేష్. మరోవైపు పార్టీ ఐటవింగ్ ను పటిష్టం చేసి ప్రత్యర్థి పార్టీల విమర్శలకు సోషల్ మీడియా వేదికల ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక ఐటీ మంత్రిగాను లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీ పరంగా కూడా ఏపీకి పెట్టుబడులొచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంబంధాలు కొనసాగించారు. HCL వంటి పెద్ద సంస్థలు ఏపీకి రావటంలో ఆయన చొరవుంది. మే 2013లో హైదరాబాద్ గండిపేటలో జరిగిన మహానాడు వేదికగా లోకేష్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు చేపట్టారు. 2017లో తొలిసారి ఎన్నికై తన తండ్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో ఏ నియోజకవర్గంలో అయితే తన మొదటి ఓటమి చవిచూశారు, 2024లో అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఇదంతా లోకేష్ 10 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం. ఇకిప్పుడు పార్టీలో రెండో పవర్ హౌస్ గా లోకేష్ మారారు. ప్రాంతీయ పార్టీలో అధినేతల లెగసీని వారసులు కొనసాగిస్తున్నారా? ఇప్పటి వరకు పగ్గాలు చేపట్టిన వారసుల ప్రోగ్రెస్ కార్డు సంగతి ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రాంతీయ పార్టీలో వారసుల ఎంట్రీ సర్వసాధారణమే. అయితే పార్టీలోకి ఎంట్రీ, కీలక పదవులు చేపట్టినంత ఈజీగా నిలదొక్కుకోవటం మాత్రం జరగదని చెప్పాలి. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. దేవెగౌడ స్థాపించిన కర్ణాటకలోని జేడీఎస్ నుంచి టీడీపీ వరకు వారసుల ప్రస్థానం కత్తె మీద సాములాగే కొనసాగుతూ వస్తోంది. అధినేతలు ఎంత గొప్ప నాయకులైనా ఆ లెగసీని దశాబ్దాల పాటు కొనసాగించటం అంత సులభం కాదు. కర్ణాటకలో దేవెగౌడ జేడీఎస్ పార్టీలో వారసత్వ రాజకీయం అనేది ఒక మిశ్రమ ఫలితాన్నిచ్చింది. దేవెగౌడ తరువాత ఆయన కుమారులు, మనవళ్లు పార్టీని నడిపిస్తున్న తీరుపై అటు విజయాలు, ఇటు వైఫల్యాలు రెండూ ఉన్నాయి. పార్టీలోకి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ ప్రతిష్టను వాడుకుని జాతీయ స్థాయికి పార్టీని విస్తరించడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఇక దేవెగౌడ కుమారులు కుమారస్వామి వర్సెస్ రేవణ్ణగా రాజకీయాలు మారాయి. వారి మధ్య వైరం, టికెట్ల కేటాయింపు విషయంలో తరచూ వచ్చే విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి వరుస ఎన్నికల్లో ఓడిపోవటం వారసత్వానికి ఎదురు దెబ్బగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన ఇటీవలి తీవ్రమైన చట్టపరమైన వివాదాలు దేవెగౌడ కుటుంబ నైతిక విలువలకు మచ్చలా మారాయి. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ నేతగా కేసీఆర్ కు పేరుంది. అలాంటి నేత స్థాపించిన పార్టీలోనూ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేశారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. అయితే అటు ఐటీ, పురపాలక శాఖల మంత్రిగా కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. అటు పార్టీని కూడా సమర్థవంతంగానే నడుపుతున్నారనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎన్నికల సమయాల్లో టికెట్ల కేటాయింపులపై పలు ఆరోపణలొచ్చాయి. అలాగే 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ తో పాటు అల్లుడు హరీష్ రావుపై పలు కుంభకోణాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఫలితంగా పార్టీ అధికారానికి దూరమైందనే వాదనలున్నాయి. ఇక తమిళనాట డిఎంకే పార్టీలో కరుణానిధి వారసునిగా ఎంకే స్టాలిన్ ఎంట్రీ ఇచ్చి కరుణానిధి మరణం అనంతరం స్టాలిన్ పార్టీని కట్టుదిట్టంగా ఉంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మరియు 2024 లోక్సభ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి తనను తాను నిరూపించుకున్నారు. తన హయాంలోనే 3వ వారసుడికి కూడా లైన్ క్లియర్ చేశారు స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రిని చేయటం ద్వారా పార్టీ తదుపరి తరం నాయకత్వం కూడా క్రియాశీలకంగా మారింది. అయితే పార్టీ పగ్గాల కోసం
కోసం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, స్టాలిన్ మధ్య దశాబ్దాల పాటు పోరు సాగింది. 2014లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో అళగిరిని కరుణానిధి పార్టీ నుండి బహిష్కరించారు. కరుణానిధి కుమార్తె కనిమొళికి 2G స్కామ్ వంటి వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఆమె ఇప్పుడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించి పార్టీలో ఎంపీగా, మహిళా విభాగం నేతగా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా కరుణానిధి వారసత్వంలో కొన్ని వివాదాలు ఎదురైనా పార్టీ 3వ తరం వారసత్వంలోకి వెళ్లి విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం మీద టీడీపీ, బీఆర్ఎస్, జేడీఎస్, డీఎంకే పార్టీ ఏదైనా వారసుల ఎంట్రీ కామన్ గా కనిపిస్తోంది. అయితే పార్టీ పదవులు చేపట్టినంత ఈజీగా సవాళ్లను స్వీకరించి పార్టీని విజయవంతంగా నడపటం అనేది అసలైన టాస్క్.